సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ ఛానల్. సో మనం అయితే చాలా రోజుల తర్వాత అయితే ఒక వీడియో అయితే చేస్తున్నాం అన్నట్టు. అండ్ సో ఈ వీడియో దేని గురించి అంటే థ్రెఫ్ట్ గురించి. సో చాలామంది బిజినెస్ చేయాలనుకుంటారు, మేబీ వర్కౌట్ కాదు, జాబ్ అండ్ లాసెస్ ఉంటుంది జాబ్ పరంగా కానీ. అండ్ చాలామంది బిజినెస్ అనగానే వెనకకి వెళ్తూ ఉంటారు, మేబీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ లాస్ అవుతుంది అండ్ బిజినెస్ గ్రోత్ కాదు. సో ఎలా గ్రోత్ చేయాలి, హౌ టు రన్ ద బిజినెస్ అని చాలామందికి చాలా ఐడియాస్ అయితే ఉంటాయి. సో మనం చూస్ చేసుకునే దాన్ని బట్టే బిజినెస్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ అయితే థ్రెఫ్ట్ గురించి ఏంటంటే, చాలామంది బ్రాండెడ్ అండ్ ఈ రోజుల్లో ట్రెండింగ్ ఏంటంటే మంచి మంచి క్లాత్స్ వేసుకోవాలని, పెద్ద పెద్ద బ్రాండ్స్ యూజ్ చేసుకోవాలి. క్లాత్స్ మంచి ట్రెండింగ్ చేంజ్ అవుతుంది కాబట్టి మంచి క్లాత్స్ వేసుకోవాలని ఎవరికైనా ఉంటుంది అన్నట్టు. సో బడ్జెట్ ప్రాబ్లం, చాలామంది 4,000 5,000 క్లాత్స్ కొనాలనుకుంటే చాలా ఇబ్బంది పడుతుంది. మనం ఇప్పుడున్న మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్ వాళ్ళు 500లో కానీ 600లో కానీ చూస్ చేసుకుంటూ ఉంటారు. సో మనకి బడ్జెట్ ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళకి థ్రెఫ్ట్ అనేది ఒకటి ఉందన్నట్టు. ఏంటంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ మనం చూసుకుంటే లేవ్స్, అడిడాస్, పూమా, లెక్హౌస్ అండ్ క్యారహైట్స్, పోలో అండ్ ఇంకా సో ఇలాంటి బ్రాండెడ్ క్లాత్స్ వేసుకోవాలని చాలామంది ఉంటుంది. కానీ వాళ్ళు బడ్జెట్ వల్ల కొంచెం నార్మల్గా యూజ్ చేసుకుంటున్నారు. సో ఈ బ్రాండెడ్ క్లాత్స్ కూడా మనం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. కాకపోతే ఇది చాలా లో కాస్ట్ ఉంటుంది. మనకి ఏంటంటే బ్రాండెడ్ క్లాత్స్ ఫారెన్ నుంచి మనకి ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి అన్నట్టు. సో వాళ్ళు ఏవైతే ఉంటాయో అవి వన్ టైం యూజ్డ్ క్లాత్స్, వన్ టైం మాత్రమే యూజ్ చేసుకొని ఉంటారు ఆ క్లాత్స్. సో అవి మనకి వేరే కంట్రీస్ నుంచి చూసుకుంటే చైనా, జపాన్, కొరియా అండ్ అమెరికా, యూకే, ఆ కంట్రీస్ నుంచి మనకి ఇంపోర్ట్ అవుతాయి కంటైనర్లో. సో మన ఇండియాకి షిఫ్ట్ అవుతాయి అన్నట్టు కంటైనర్లో. సో ఆ క్లాత్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే ముంబై, ఢిల్లీ, పానీపట్ అండ్ కోల్కతా, ఇలాంటి స్టేట్స్లో మనకి మార్కెట్స్ ఉంటాయి. మార్కెట్స్లో ఇలాంటి క్లాత్స్ మనం చూస్ చేసుకొని అండ్ క్లాత్స్ చూసుకొని మరి మనం 4,000 కూడా ఉంటాయి. 4,000 క్లాత్స్ మనకి జస్ట్ 450 రూపీస్, 350 రూపీస్కి మనకు క్లాత్స్ వస్తే బ్రాండెడ్ చాలా బాగుంటాయి క్లాత్స్ మాత్రం. అండ్ ఇలాంటి క్లాత్స్ని మనం థ్రెఫ్ట్ క్లాత్స్ అంటాం అన్నట్టు. ఇలాంటి వాటిని మనం తీసుకొచ్చి రీసేలింగ్ చేసి, అంటే రీసేలింగ్లో మనం కాస్ట్ వాటిని మళ్ళీ సేల్ చేస్తాం. అంటే బిజినెస్ చేయాలనుకుంటే 20,000 నుంచి 25,000 30,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ 20,000 to 30,000లో మనం అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు చాలా. అండ్ మనం వీటిని ఎలాంటి స్టోర్ పెట్టడం కానీ అదంతా అవసరం లేదు. ఆన్లైన్లో కూడా మనం సేలింగ్ చేయొచ్చు. ఫస్ట్ అయితే మనం గ్రోత్ అయితే ఉండాలి, ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ అండ్ మేబీ యూట్యూబ్ ఆర్ సమ్ ఎల్స్. మనం ఈ బిజినెస్ని మనం గ్రోత్ చేయాలనుకుంటే ఫస్ట్ సోషల్ మీడియాని, ఫస్ట్ ప్లాట్ఫామ్ని గ్రోత్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి రీచ్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనకి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో మనకి కాంటాక్ట్ అవుతూ ఉంటారో, మనం బిజినెస్ కూడా గ్రోత్ చేసుకోవచ్చు ఈ విధంగా సోషల్ మీడియా వల్ల. మనం చూసుకుంటేనైతే చాలా బెస్ట్ వింటేజ్ క్లాత్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ మనం వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మనం సెకండ్ హ్యాండ్ అని కాకుండా కూడా ఈ క్లాత్స్ మాత్రం వింటేజ్ క్లాత్స్ చాలా బాగుంటాయి అండ్ లేటెస్ట్గా ట్రెండ్కి సెట్ అయ్యేటట్టు ఉంటుంది అన్నట్టు. చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే మనమైతే బిజినెస్ నడిపించాలనుకుంటే మనకి గ్రోత్ అయితే ఉండాలి ఆన్లైన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వల్ల. సో దాని ద్వారా మనం అయితే సేల్ చేయొచ్చు. సో చాలా తక్కువ 399, 499, 599 బ్యాగీ జీన్స్ కానీ, కట్ జీన్స్ అండ్ టీషర్ట్స్ అండ్ షర్ట్స్ కూడా చాలా లో కాస్ట్లో ఉంటుంది. మరి లేకపోతే ఇవి బ్రాండెడ్ అన్నట్టు, బ్రాండెడ్ క్లాత్స్ అన్నట్టు, చాలా బ్రాండెడ్. సో ఈ ప్లాట్ఫామ్ చాలా బెస్ట్. మనం థ్రెఫ్ట్ బిజినెస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది ఓన్గా బిజినెస్ మనం రన్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో ఇది కూడా ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ చూస్ చేసుకుంటే. చాలా ఉంటాయి ఇలా, మనం వాటి గురించి కనుక్కోవాలి. మనం ఏంటిది ఎలా రన్ చేయాలి బిజినెస్, మనం లో ఇన్వెస్ట్ తోటి ప్రాఫిట్ ఎలా గెయిన్ చేయాలి
అండ్ సర్కిల్ పెంచుకోవాలి. మనకు పానీపట్ అనే హర్యానా దగ్గర ఉంటుంది, ఢిల్లీ తర్వాత. సో మనకు బల్క్లో మనకు క్లాత్స్ అయితే మనం కొనుక్కోవచ్చు. ఎంత తక్కువ అంటే 80 per kg అండ్ 120 per kg. అండ్ క్లాత్స్ని బట్టి జీన్స్, క్లాత్స్, షార్ట్స్ అండ్ టీషర్ట్స్, షర్ట్స్, హూడీస్ చాలా ఉంటాయి ఇక్కడ. సో మనకి తిరుపూర్లో కూడా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఉందన్నట్టు, చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ నుంచే బండిల్స్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్పోర్ట్ అవుతాయి అన్నట్టు, తిరుపూర్లో, తమిళనాడు. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఉంది. చాలా బల్క్లో మనకి వెళ్ళి హోల్సేల్ కానీ రీటైల్ కానీ మనం పోయి ఇట్లా ఇంత కాస్ట్లో మాకు 100 క్లాత్స్ కానీ మనకు 1000 క్లాత్స్ కానీ కావాలనుకుంటే వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ చేయించడం అనుకో, మనకి 30 రూపీస్ 40 రూపీస్లో ఒక టీషర్ట్ వచ్చేస్తుంది. సో వాటిని తెచ్చుకొని మళ్ళీ మనం ఇక్కడ వాటిని ప్రింటెడ్ చేసుకోవచ్చు. ప్రింటెడ్కి మనకి చూసుకుంటే 12,000 15,000లో మనకు ప్రింటెడ్ మిషన్స్ వస్తాయి. వాటితోటి మనం ప్రింట్ చేసుకోవచ్చు టీషర్ట్స్ని. ప్రింట్ చేసుకొని మనం సేల్ చేసుకోవచ్చు. అలా కూడా మేబీ చూసుకుంటే 20,000లో అయితే మనకు మొత్తం క్లియర్ అయిపోతుంది ప్రింటెడ్ చేసుకోవడానికి. సో మనం అయితే తిరుపూర్లో కానీ ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి మనకు టీషర్ట్స్ హోల్సేల్లో, రీటైల్లో కానీ మనం టీషర్ట్స్ అయితే తీసుకొని ఇలా కూడా మనం సేల్ చేసుకోవచ్చు ఓన్గా. అండ్ క్లాత్స్ వచ్చేసి మనకు 40 రూపీస్ టీషర్ట్ పడుతుంది. అండ్ ఇంకో 20 రూపీస్ 30 రూపీస్ మనకు ప్రింట్అవుట్ పడుతుంది. మేబీ 80 రూపీస్ టోటల్ కాస్ట్ పర్ టీషర్ట్. అండ్ మనం 299కి సేల్ చేసుకున్నా కూడా మనకు ఎటు కాదన్నా 140 రూపీస్ అయితే మనకు ప్రాఫిట్ అయితే ఉంటుంది పర్ ఈచ్ టీషర్ట్కి. సో ఇలా కూడా మనం బిజినెస్ రన్ చేసుకోవచ్చు. మేబీ నైదర్ ఆర్ మనం థ్రెఫ్ట్ అలా బిజినెస్ రన్ చేసుకోవచ్చు. సో మనం చేసుకుంటే ఇలా కూడా ప్రింటెడ్ తోటి కూడా మనం బిజినెస్ రన్ చేసుకోవచ్చు. 2 వేస్లో ఎటు చూసుకున్నా మనకైతే బిజినెస్ అయితే చాలా బాగా రన్ అవుతుంది. అండ్ సో ఎవరైనా ఉంటే థ్రెఫ్ట్ బిజినెస్ ఎవరైనా పెట్టాలనుకుంటే ఒక ఏం కాదన్నా 40,000 50,000లో అయితే బిజినెస్ అయితే ఈజీగా రన్ చేసుకోవచ్చు. మేబీ ప్రాఫిట్ అయితే మనకి స్లోగా రావచ్చు, కాకపోతే మనం ఐడియాస్ తెలుస్తాయి హౌ టు రన్ ద బిజినెస్ అండ్ ఎలా గ్రోత్ చేసుకోవాలనేది. సో ఇది ఒక బెస్ట్ అన్నట్టు. అండ్ సో ఓకే, ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.